వెల్కమ్ టు రాజేష్ న్యూస్. అన్నవరం గ్రామాభివృద్ధికి అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ 30 సంవత్సరాల కళ నెరవేరింది అని కంటతడి పెట్టుకున్న సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో 5 కోట్లు 50 లక్షలతో అభివృద్ధి పనులు చేశామని, మరికొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్న పదవీ కాలం ముగుస్తోంది అని, నాకు సహకరించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభకి మరియు పర్వత ప్రసాద్కి కృతజ్ఞతలు తెలుపుతూ అభివృద్ధిలో సహకరించిన పాలక మండలి సభ్యులకు, గ్రామ ప్రజలకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నవరం గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. 30 సంవత్సరాల నా కళ ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో నాకంటూ ఒక పేజీ ఉండాలనేది. ఆ పేజీని క్రియేట్ చేసుకోవడానికి గ్రామ ప్రజలు వారు మంచితనంతో ఎక్కడా లేనటువంటి మెజార్టీని నాకు ఇచ్చి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. నేను ఎన్ని రకాల పనులు చేసినా కానీ అన్నవరం ప్రజల యొక్క రుణం తీర్చుకోలేను. వారి దయతో నన్ను ఎంపిక చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. నాకు తీరాని కోరికగా ఉండిపోతుందేమో అనేటటువంటి క్రమంలో అన్నవరం గ్రామ ప్రజలు నా కోరికను తీర్చారు. వారికి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను. 2021లో అన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపబడ్డాయి. 2021-22 సంవత్సరంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తూ ఉంది. అంటే కరోనా సమయంలో నా ఎన్నిక జరిగింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన నాటి నుండి నేటి వరకు ఈ గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంస్కరణలు అయితేనేమి ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను, పాలకవర్గం అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి శత విధాల ప్రయత్నం చేశాం. ముఖ్యంగా ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోయినా లేదా వ్యక్తులు సహకరించకపోయినా, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ద్వేషంతో అభివృద్ధికి అడ్డుపడుతున్నా ప్రజల సహకారంతో, మీ పాత్రికేయ మిత్రుల సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. 2021 నుంచి ఇవాళ వరకు సుమారు 5.5 కోట్ల రూపాయల అభివృద్ధిని ఈ గ్రామంలో చేయడం జరిగింది. అనేక వీధుల్లో సీసీ రోడ్లు కానీ, లేదా సీసీ డ్రైన్లు కానీ, లేదా ఇతరత్ర ఈవేళ గ్రామానికి అత్యవసరమైనటువంటి నూతన హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు కానీ, లేదా ఈ గ్రామానికి కావలసినటువంటి శాశ్వతమైనటువంటి మార్కెట్ కానీ, ఈ గ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల వనరుల్ని సమకూర్చడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఈవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రూరల్ పంచాయతీగా ఈ గ్రామ పంచాయతీ ఎంపిక చేయబడింది.